హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. కేంద్రం ఎన్డీఏ అధికారంలో దేశంలో ఎన్నో సంచలనాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మోడీ ప్రధాని అయ్యాక అయితే రహదారులు, రైలు మార్గాల విస్తరణ, రవాణా సౌకర్యం మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అనేక జాతీయ రహదారులు నిర్మించారు. ఇంకా నిర్మాణంలో అనేక రహదారులు ఉన్నాయి. ఇక రైలు మార్గాల విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రహదారులు, రైలు మార్గాల విస్తరణ జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు మార్గాన్ని నిర్మించే ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి రకం ప్రయత్నంగా గుర్తింపు పొందింది. ఇటీవల పూర్తయిన ఫైనల్ లొకేషన్ సర్వేతో ఈ ప్రాజెక్టు దిశగా కీలక అడుగు పడింది. సికింద్రాబాద్ నుండి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లే 6 రైలు మార్గాలతో అనుసంధానం కానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చనుంది. హైదరాబాద్ చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రాష్ట్ర రవాణా వ్యవస్థను మార్చివేయనున్న ఒక గేమ్ చేంజర్. దేశంలోనే మొట్టమొదటి రింగ్ రైలు ప్రాజెక్టుగా ఇది హైదరాబాద్లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు సమర్థవంతమైనటువంటి కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు 8 నుంచి 10 జిల్లాలకు అంటే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, జనగామ, కామారెడ్డిలను కలుపుతూ కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణంతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానుండగా మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనాగా నిర్ధారించారు. ఇది స్థానిక వ్యవసాయ, వ్యాపార, విద్య, ఆరోగ్య, పర్యాటక రంగాలను బలపరుస్తుంది. రైస్, మొక్కజొన్న, పత్తి, పసుపు వంటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు ఊతమిచ్చే అవకాశం ఉంది. ఈ రైలు మార్గం ప్రధానంగా గూడ్స్ రైళ్లను సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్ల గుండా వెళ్లకుండా ఇతర రూట్లలోకి మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గి సరుకు రవాణా సమర్థత పెరుగుతుంది. సిమెంటు, కంకర వంటి పరిశ్రమకు ఈ మార్గం ఒక వరంగా మారనుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది సర్వేకు 2 ఏళ్ల కిందట రైల్వే శాఖ ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపాదిత మార్గం 508 కిలోమీటర్లు. తుది సర్వేలో ఆ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదనగా 508.45 కిలోమీటర్లు, రెండోది 511.51, మూడోది 392.02 కిలోమీటర్లుగా నిర్ధారించారు. మూడింటిని పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు ఆర్ఆర్కు దూరంగా ఉంటాయని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే 3వ అలైన్మెంట్ను ఖరారు చేసింది. ఇక 508 కిలోమీటర్లు ఉన్న మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తగ్గిన అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది. 392 కిలోమీటర్లతో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర ఆ త్రిబుల్-ఆర్ రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ను ఖరారు చేశారు. 2 చోట్ల మాత్రం 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ వంతెనలు రానున్నాయి. కొత్త లైన్ను ఎత్తుగా ఫ్లైఓవర్లో నిర్మిస్తారు. మసాయిపేట, గోళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ను ఓఆర్ఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లోని రద్దీని తగ్గించడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుతో సమన్వయంతో కొత్త శివారు పట్టణాలు, పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తూ హైదరాబాద్ను ఒక ప్రపంచ స్థాయి నగరంగా మరింత బలోపేతం చేస్తుంది. ఇదే జరిగితే చాలా వరకు తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఒక 2 ఏళ్లలో పూర్తి చేసినా కూడా వచ్చే ఎన్నికల్లో కమలం మరింత సక్సెస్ను చూస్తుంది. మోదీ మేనియాతో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవనవసరం లేదు.